వెల్కమ్ బ్యాక్ టు మ్యాథమెటిక్స్ బై భాగ్యలక్ష్మి యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు క్లాస్లో అయితే మహాభారతం కాన్సెప్ట్ నుంచి కొన్ని క్వశ్చన్స్ తీసుకురావడం జరిగిందండి. ఎవరైతే ఏపీ ఎండోమెంట్ ఎగ్జామ్ 2026లో అటెండ్ అవుతున్నారో వాళ్ళందరూ తప్పకుండా చూడాల్సిన కాన్సెప్ట్. సో ఈరోజు చూసుకున్నట్లయితే ఫస్ట్ క్వశ్చన్, కురు రాజవంశానికి మూల పురుషుడు ఎవరు? ఆప్షన్ ఏ భరతుడు, ఆప్షన్ బి శాంతనుడు, ఆప్షన్ సి కురు మహారాజు, ఆప్షన్ డి ప్రదీపుడు. దీనికి సరైన సమాధానం ఆప్షన్ సి కురు మహారాజు. పురాణాల ప్రకారం ఈ రాజవంశానికి కురు మహారాజు పేరు మీదనే కురువంశం అనే పేరు వచ్చింది. ఇతడు తపస్సు చేసిన ప్రాంతమే కురుక్షేత్రంగా పిలువబడుతుంది. తర్వాత ప్రశ్న, ద్రౌపది స్వయంవరం జరిగిన కాంపిల్య నగరం ఏ నదీ తీరాన ఉంది? ఇంపార్టెంట్ క్వశ్చన్. ద్రౌపది స్వయంవరం జరిగిన కాంపిల్య నగరం ఏ నదీ తీరాన ఉంది? ఆప్షన్ ఏ యమున, ఆప్షన్ బి గంగా, ఆప్షన్ సి సరస్వతి, ఆప్షన్ డి చర్మన్వతి అంటే చంబల్ నది. దీనికి సరైన సమాధానం ఆప్షన్ బి. దక్షిణ పాంచాల రాజ్యానికి రాజధాని అయిన కాంపిల్య నగరం గంగా నదీ తీరాన వెలసింది. తరువాతి ప్రశ్న, శ్రీకృష్ణుడి యాదవ వంశం ఏ మూల వంశం నుండి ఉద్భవించింది? శ్రీకృష్ణుడి యాదవ వంశం ఏ మూల వంశం నుండి ఉద్భవించింది? ఆప్షన్ ఏ సూర్యవంశం, ఆప్షన్ బి చంద్రవంశం, ఆప్షన్ సి నాగవంశం, ఆప్షన్ డి అగ్నివంశం. దీనికి సరైన సమాధానం ఆప్షన్ బి చంద్రవంశం. యయాతి కుమారుడైన యదువు ద్వారా యాదవ వంశం ఏర్పడింది. యయాతి చంద్రవంశానికి చెందిన రాజు కాబట్టి యాదవులు చంద్రవంశీయులే. తర్వాతి ప్రశ్న, మహాభారతంలో సూరసేన రాజ్యానికి రాజధాని ఏది? ఆప్షన్ ఏ ద్వారక, ఆప్షన్ బి మధుర, ఆప్షన్ సి హస్తినాపురం, ఆప్షన్ డి ఇంద్రప్రస్థం. దీనికి సరైన సమాధానం ఆప్షన్ బి మధుర. యాదవ వంశానికి చెందిన సూరసేన రాజ్యానికి మధుర రాజధాని. శ్రీకృష్ణుడు ఇక్కడే జన్మించాడు. తర్వాత ప్రశ్న, అశ్వత్థామ తండ్రి ద్రోణాచార్యుడు ఏ రాజ్యానికి రాజుగా ఉండేవారు? ఆప్షన్ ఏ ఉత్తర పాంచాల, ఆప్షన్ బి దక్షిణ పాంచాల, ఆప్షన్ సి కురు, ఆప్షన్ డి మగధ. దీనికి సరైన సమాధానం ఆప్షన్ ఏ ఉత్తర పాంచాల. ద్రుపదుడిని ఓడించిన తరువాత ద్రోణాచార్యుడు పాంచాల దేశాన్ని రెండుగా విభజించి గంగా నదికి ఉత్తరాన ఉన్న ఉత్తర పాంచాల తీసుకున్నారు. తర్వాత ప్రశ్న, శల్యుడు ఏ రాజ్యానికి రాజు? ఆప్షన్ ఏ మద్ర, ఆప్షన్ బి గాంధార, ఆప్షన్ సి కాంబోజా, ఆప్షన్ డి సింధు. సరైన సమాధానం ఆప్షన్ ఏ. శల్యుడు మద్ర దేశాధిపతి మరియు పాండరాజు రెండో భార్య అయిన మాద్రికి సోదరుడు. ఇంపార్టెంట్ క్వశ్చన్, మనకి డైనాసిటీస్ గురించి అడుగుతారండి ఎక్కువ, సో దాంట్లో ఇది వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ క్వశ్చన్ అని చెప్పుకోవచ్చు. తర్వాత ప్రశ్న, పాండవులు వనవాస సమయంలో వారు ద్వైతవనంలో ఏ నది సమీపంలో నివసించారు? ఆప్షన్ ఏ గంగా, ఆప్షన్ బి యమున, ఆప్షన్ సి సరస్వతి, ఆప్షన్ డి పెన్నా. దీనికి సరైన సమాధానం ఆప్షన్ సి సరస్వతి. ద్వైతవనం మరియు కామ్యక వనం సరస్వతి నది తీరాన ఉండేవని మహాభారతంలో వనపర్వంలో పేర్కొనబడింది. తర్వాత ప్రశ్న, కౌరవుల సోదరి దుస్సల భర్త జయద్రథుడు ఏ వంశానికి చెందినవాడు? ఆప్షన్ ఏ వృషణి వంశం, ఆప్షన్ బి కురువంశం, ఆప్షన్ సి సౌవీర వంశం, ఆప్షన్ డి సింధు వంశం. సరైన సమాధానం ఆప్షన్ డి సింధు వంశం. జయద్రథుడు సింధు వంశానికి చెందినవాడు మరియు సింధు దేశానికి చక్రవర్తి. తర్వాత ప్రశ్న, మహాభారత కాలంలో కళింగ దేశం ప్రస్తుతం ఏ ప్రాంతంలో ఉంది? ఆప్షన్ ఏ పంజాబ్, ఆప్షన్ బి ఒడిస్సా, ఆప్షన్ సి రాజస్థాన్, ఆప్షన్ డి గుజరాత్. సరైన సమాధానం ఆప్షన్ బి
ఒడిస్సా. తూర్పు తీరాన ఉన్న కళింగ దేశం ప్రస్తుతం ఒడిస్సా మరియు ఉత్తర ఆంధ్ర ప్రాంతాలకు చెందుతుంది. తర్వాత ప్రశ్న, రాజసూయ యాగం సమయంలో అర్జునుడు ఉత్తర దిశగా వెళ్ళి ఏ రాజ్యాన్ని జయించాడు? ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆప్షన్ ఏ మగధ, ఆప్షన్ బి మత్స్య, ఆప్షన్ సి కులత మరియు కాంబోజా, ఆప్షన్ డి సింధు. సరైన సమాధానం ఆప్షన్ సి. దిగ్విజయ యాత్రలో అర్జునుడు ఉత్తర దిశలో ఉన్న కులత, కాంబోజా మరియు అనేక పర్వత ప్రాంత రాజ్యాలను జయించాడు. తర్వాత ప్రశ్న, భీష్ముడి అసలు పేరు దేవవ్రతుడు. ఇతడి తల్లి గంగాదేవి ఏ వంశానికి ప్రతీకగా పిలువబడుతుంది? ఆప్షన్ ఏ నదీ వంశం, ఆప్షన్ బి దేవవంశం, ఆప్షన్ సి ఇక్ష్వాకు వంశం, ఆప్షన్ డి భరత వంశం. సరైన సమాధానం ఆప్షన్ బి దేవవంశం. గంగాదేవి సాక్షాత్తు దేవతామూర్తి కాబట్టి ఆమె దేవవంశానికి లేదా దివ్య వంశానికి చెందినది. తర్వాత ప్రశ్న, ధర్మరాజు రాజసూయ యాగం చేసిన నగరం ఏది? ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆప్షన్ ఏ హస్తినాపురం, ఆప్షన్ బి ఇంద్రప్రస్థం, ఆప్షన్ సి కాశీ, ఆప్షన్ డి మధుర. దీనికి సరైన సమాధానం ఆప్షన్ బి ఇంద్రప్రస్థం. ఇంద్రప్రస్థాన్ని రాజధానిగా చేసుకున్న తరువాత పాండవులు అక్కడ రాజసూయ యాగాన్ని నిర్వహించారు. తర్వాత ప్రశ్న, కర్ణుడు పరిపాలించిన అంగదేశం ఏ నదీ తీరాన ఉంది? ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆప్షన్ ఏ గంగా, ఆప్షన్ బి సోన్, ఆప్షన్ సి నర్మదా, ఆప్షన్ డి యమున. సరైన సమాధానం ఆప్షన్ ఏ గంగా. అంగదేశం గంగా నదికి తూర్పున ప్రస్తుతం బీహార్ ప్రాంతంగా ఉండేది. తర్వాత ప్రశ్న, దుర్యోధనుడికి మరియు కౌరవులకు మేనమామ అయిన శకుని ఏ వంశానికి చెందినవాడు? ఆప్షన్ ఏ గాంధార వంశం, ఆప్షన్ బి యాదవ వంశం, ఆప్షన్ సి చేది వంశం, ఆప్షన్ డి మగధ వంశం. సరైన సమాధానం ఆప్షన్ ఏ గాంధార వంశం. శకుని గాంధార రాజకుమారుడు. ఆ వంశానికి గాంధార రాజవంశం అని పిలుస్తారు. తర్వాత ప్రశ్న, మహాభారత యుద్ధంలో పాల్గొన్న త్రిగర్త రాజ్య పాలకుడు ఎవరు? ఆప్షన్ ఏ శల్యుడు, ఆప్షన్ బి సుశర్మ, ఆప్షన్ సి జయద్రథుడు, ఆప్షన్ డి భగదత్తుడు. దీనికి సరైన సమాధానం ఆప్షన్ బి సుశర్మ. సుశర్మ త్రిగర్త దేశపు రాజు. ఇతడు అర్జునుడిని యుద్ధ భూమి నుండి పక్కకు మళ్లించడానికి సంస్పక్త సైన్యంతో పోరాడాడు. ఇవి అండి ఈరోజు క్వశ్చన్స్. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఉన్నట్లయితే మ్యాథమెటిక్స్ బై భాగ్యలక్ష్మి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో రేపు మరిన్ని క్వశ్చన్స్తో మీ దగ్గరికి వస్తాం. థ్యాంక్ యూ.